హాయ్ అండి. సొరకాయ పచ్చడి చేస్తున్నానండి. ఏమేమి కావాలో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. కొంచెం ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, మినప్పప్పునండి. వెల్లుల్లిపాయలు పొట్టు తీయలేదండి అవి. ఇలా వేగిన తర్వాత ఇవి సగం వేగాలండి. ఇవి శనగపప్పు వేగిన తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి వేస్తున్నానండి. అంటే కారానికి తగ్గట్టు మీకు కారం ఎంత తినంటారో అంత వేసుకోండి. నేనైతే మా వాళ్ళు కొద్దిగా తక్కువ తింటారండి కారం అయితే. అలాగే దీంట్లో సొరకాయ ముక్కలండి. ఇవి చెక్కు కూడా తీయలేదు, తొక్కు కూడా. ఇవి లేతకాయ అనేసి ఉంచేసానండి. ఇవి ఒక కప్పు పైన ఉంటాయి, 2 కప్పులు ఉంటాయండి. ఇవి వేసుకుని దీంట్లోనే ఒక మీడియం సైజ్ కట్ చేసుకున్న 2 టమాటాలండి. దీంట్లోనే ఒక గుప్పుడు కొత్తిమీర, చిన్నది నిమ్మకాయ సైజ్ అంత చింతపండు దీంట్లోనే వేసుకోవాలండి. దీంట్లో కళ్ళుప్పు, నేను కళ్ళుప్పు వేసుకుంటున్నాను. సాల్ట్ అయినా వేసుకోవచ్చండి, కళ్ళుప్పు ఎక్కువ వాడుతూ ఉంటాం మేము. దీంట్లో ఒక 1/2 టీ స్పూను పసుపు మీ ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు. నేనైతే కొంచెం కలర్ బాగుంటుందని వేస్తాను పసుపు. ఇలా ఇవన్నీ కూడా మగ్గిపోవాలండి, బాగా వేగాలి. ఇలా సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుంటే బాగా నూనెలో మగ్గిపోతాయండి. ఇవి సొరకాయ ముక్కలు, టమాటాలు ఇవన్నీ కలిపి మొత్తం మగ్గిపోస్తాయి. ఇలా మూత పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాలకి మగ్గిపోతుంది. ఇలా మోస్తే తీసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి. ఇంకా బాగా మగ్గాలండి. ఇవి మూత పెట్టేస్తాం. సరిపోతుందండి. ఇలా వచ్చేస్తే లేకపోతే స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకుని నేనైతే రోట్లో వేస్తానండి. కానీ వర్షం పడుతుంది బయట, అందుకనే వేసి మిక్సీలో వేస్తానండి. చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీలో వేస్తాను. చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. బాగా మెత్తగా పేస్ట్ పట్టకూడదు, కొంచెం బరకగా పట్టుకుంటే బాగుంటుంది పచ్చడి. ఇలా మిక్సీ మూత పెట్టేసుకుని ఇలాగా పట్టుకోవాలండి. మిక్సీ ఇలా బరకగానే ఇలా పట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని తాలింపు వేసుకోవాలండి. పచ్చడి కొద్దిగా బాండీ పెట్టుకున్నాక సౌండ్లో కొంచెం ఆయిల్, నూనె కాగిన తర్వాత కొద్దిగా శనగపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, ఆవాలు, మినప్పప్పు మొత్తం 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు వేసానండి. తాలింపు దినుసులు
వేసుకోవాలి. దీంట్లో చిటికెడు ఇంగు వేస్తున్నానండి. మీరు నచ్చితే వేసుకోండి. ఇంగు వేస్తే తాలింపు బాగుంటుందండి పచ్చడి. వేగిన తర్వాత ఇవి శనగపప్పు వేగిన తర్వాత దీంట్లో ఎండుమిర్చి, ఒక 2 ఎండుమిర్చి అండి కట్ చేసి ముక్కలు విరిసి వేసానండి. ఇవి దీంట్లోనే కరివేపాకు, తాలింపు అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లో ముందుగా మిక్సీ పట్టుకున్న పట్టుకున్నది వేసేసుకోవడమేనండి. ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఆయిల్లోనే అంతేనండి, సొరకాయ పచ్చడి రెడీ.